నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రెగడపాటి. 2024లో ఎవరూ ఊహించిన విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. 2024 నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులపై వాస్తవాలు విడుదల చేసిన సీఎం ఈ ప్రెజెంటేషన్ బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చే నివేదిక అని చెప్పుకొచ్చారు. సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే ప్రజలపై ప్రభావం ఉంటుందన్నారు. 2024లో ఒక సైలెంట్ రెవల్యూషన్ ప్రజల్లో వచ్చిందన్నారు. 1982, 1994, తాజాగా 2024లో ఇలాంటి ఫలితాలు చూసామన్నారు. 2024లో 94% స్ట్రైక్ రేట్ సాధించామని, అది ఊహించని విప్లవమని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా అయిపోయిందని, 58% ప్రజలకు 46% మాత్రమే వనరులు దక్కాయన్నారు. 2 రాష్ట్రాలను ఉమ్మడిగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీలో విధ్వంసం జరిగిందని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సీఎం విమర్శించారు. ఎక్కడ చూసినా పాలన దెబ్బతిందన్నారు. అధికారుల్లో కూడా నైతిక స్థైర్యం దెబ్బతిన్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, బ్రాండ్ పోతే చాలా కష్టమని ఆనాడు ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయాయన్నారు. ఎన్డీఏ వచ్చాక రీబిల్డ్ స్టార్ట్ చేశామని చెప్పారు. బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా రివైవ్ చేయగలిగామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ప్రజల తలసరి ఆదాయం 95,230 కోట్లని ముఖ్యమంత్రి తెలిపారు. విభజన తర్వాత 93,903 కోట్లు అని, అంటే తెలంగాణతో పోలిస్తే 30,200 కోట్లు గ్యాప్ వచ్చిందన్నారు. అయితే విభజన తర్వాత 5 ఏళ్లలో 13.5% వృద్ధి సాధించినట్లు చెప్పుకొచ్చారు. ఇదే వృద్ధి కొనసాగి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 10.3% మాత్రమే వృద్ధి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం 11.3% వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా బోనాల సందడే కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. లష్కరే బోనాల ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సోమవారం రంగం భవిష్యత్వాణి ప్రారంభమైంది. వాస్తవానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల జాతరలో 2వ రోజు జరిగే రంగం భవిష్యవాణి అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ఘట్టం. దీనిలో మాతంగి స్వర్ణలత వచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకుని రాబోయే ఏడాదికి సంబంధించిన భవిష్యవాణి వినిపిస్తారు. రాబోయే ఏడాది కాలంలో రాష్ట్రంలో వర్షపాతం, పంటలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, అలాగే అమ్మవారికి సమర్పించిన బోనాలు, పూజలపై ఆమె రంగంలో వినిపించనున్నారు. భవిష్యవాణి కార్యక్రమం అనంతరం అంబారీపై అమ్మవారి చిత్రపటంతో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. రంగంతో పాటు ఊరేగింపు కార్యక్రమం దృష్ట్యా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులు చోటు చేసుకున్నాయి. అనుకోకుండా విమానం ఎత్తు మారడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అయితే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యి పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI2879 విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రమైన వాతావరణ మార్పులు లేదా సాంకేతిక కారణాల వల్ల భారీ కుదుపులకు లోనైంది. గాల్లో ఉండగానే విమానం ఎత్తు ఒక్కసారిగా పడిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు, విధులు నిర్వహిస్తున్న క్యాబిన్ క్రూ సిబ్బంది గాయాలయ్యాయి. ఈ ఘటనలో విమానంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడగా ప్రయాణికులు ఆహాకారాలు వ్యక్తం చేశారు. విమానం తీవ్రమైన కుదుపులకు గురైనప్పటికీ పైలట్లు ఎంతో చాకచక్యంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరినీ క్షేమంగా కిందకి దించారు. గాయపడిన పలువురు ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బందికి చికిత్స అందించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.
మెటా గ్లోబల్ బృందానికి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది. సిస్టమ్స్ అనుకున్న రీతిలో సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మెటాదేనని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఖాతా పోస్టును ఆటోమేటెడ్ సిస్టమ్ డిలీట్ చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా ఇండియా పాలసీ టీంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికాలోని గ్లోబల్ లీడర్షిప్ను నేరుగా ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం సాంకేతిక లోపం అని తప్పించుకోలేరని కేంద్రం తెలిపింది. కంటెంట్ మోడరేషన్ సాఫ్ట్వేర్పై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారత చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిందేనని కేంద్ర ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్లో బాలల భద్రత, వాట్సాప్ కొత్త ఫీచర్లతో వచ్చే సైబర్ ముప్పులపై విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో డీప్ ఫేక్, ఏఐ నకిలీ కంటెంట్ నిరోధక చర్యలపై మోటాను కేంద్రం ప్రశ్నించనుంది. ఇప్పుడు కార్టూన్ అనంతరం రౌండప్. గోదావరి ఆధ్యాత్మికత పరివాహిక ప్రాంతాల్లో జలక్రీడలు ఏర్పాటు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సురక్షితమైన బోటింగ్ పాయింట్ల ఏర్పాటుకు సమగ్ర సర్వే చేయాలని సూచించారు. గోదావరి ఆధ్యాత్మికత పరివాహిక ప్రాంతాలలో జలక్రీడలు ఏర్పాటు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు పర్యాటక అభివృద్ధి అధికారులు, షిప్పింగ్ బోట్ల ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నదీ తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు జలక్రీడలు, సురక్షిత బోటింగ్ పాయింట్లు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వశిష్ఠ, గౌతమి, వైనతేయ, గోదావరి తీర ప్రాంతాల్లో సుమారు 200 కిలోమీటర్ల మేర ఇరిగేషన్, టూరిజం శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ టూరిజం నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన లైసెన్స్డ్ టూరిజం బోట్లకు అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. అంతర్వేది ఫ్లోటింగ్ ఆర్ఆర్ ఘాట్ వద్ద టూరిజం బోట్లకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. దిండి ఎదురుగా ఉన్న రివర్ ఫ్రంట్ ప్రాంతాల్లో స్పీడ్ బోట్లు, ఇతర వాటర్ స్పోర్ట్స్ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలకు తావు లేకుండా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్తులో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా నిర్మించే పుష్కర ఘాట్లను వాటర్ స్పోర్ట్స్ పాయింట్లతో అనుసంధానం చేయాలని అన్నారు. తద్వారా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే సమయంలో ఘాట్ల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు పర్యాటక కార్యకలాపాలను విస్తరించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించే సమయంలో భద్రత, రహదారి కనెక్టివిటీ, అప్రోచ్ మార్గాలు, పర్యాటకుల రాకపోకలకు అనుకూలత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ బి అన్వర్ హుస్సేన్, అంతర్వేది బోటింగ్ సర్వీస్ అధికారి పివిబిఎస్ రాజు, షిప్పింగ్ బోట్ల ప్రతినిధులు పి సుబ్బారావు, బి రమేష్, కె స్వామి, కె రాంబాబు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీటి పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఏపీ జంజెడ్ వార్ పేరుతో స్థానిక వైజంక్షన్లో ఉన్న ఆనంద్ రోటరీ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మార్గాని భరత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, సిపిఐ, ఇతర రాజకీయ పక్షాలతో నగరంలోని మేధావులు, ప్రముఖ న్యాయవాదులు, డాక్టర్లు, వర్తక వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున తరలివచ్చారు. ముందుగా మార్గాని భరత్ మాట్లాడారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్టీ పేపర్ లీకేజీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్, డిఎస్సి వంటి పరీక్షలను నిర్వహించడం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేతకాకపోవడం దారుణమన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టంగా నిర్వహించలేని ప్రభుత్వాలు ఇక విద్యార్థుల భవిష్యత్తుకు ఏ విధంగా న్యాయం చేస్తారని నిలదీశారు. విద్యాశాఖలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన్ అనే యువకుడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, అతడికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. అయితే ఆ పేపర్ను అప్లోడ్ చేసినందుకు అభియోగాలన్నీ అతడిపైనే ఉన్నాయన్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే తప్ప జరిగిన అక్రమాలు, అవకతవకలు పూర్తి స్థాయిలో వెల్లడయ్యేందుకు అవకాశం లేదన్నారు. డిఎస్సి మెరిట్ లిస్టును కలెక్టరేట్లో ఎందుకు ప్రదర్శనకు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించాలని నాయకులు ముక్తఖండంతో డిమాండ్ చేశారు. సమావేశంలో వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, డిసిసి అధ్యక్షులు బోడా వెంకట్, కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, ప్రముఖ న్యాయవాది మద్దూరి శశిభూషణ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ శశాంక్, అఖిలపక్ష కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు, ప్రముఖులు రమేష్, బర్రే కొండబాబు, పలువురు విద్యావేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పేపర్ లీక్ చేసిన నిందితులకు కేవలం 10 సంవత్సరాల జైలు శిక్ష సరిపోదని, వారికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేశారు. అనంతరం చేసిన తీర్మానాలను అఖిలపక్ష సమావేశంలో బీసీ, జేఈసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు చదివి వినిపించారు. ఈ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని తెలిపారు. సమావేశానికి విచ్చేసి తమ అభిప్రాయాలు వెల్లడించిన రాజకీయ పార్టీల నాయకులు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులకు భరత్ రామ్ కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బి సాయి జాహ్నవి, డాక్టర్ టి హరికిరణ్, పతివాడ రమేష్ బాబు, అడపా శ్రీహరి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వాసంశెట్టి గంగాధర్రావు, కృష్ణకుమార్, కోడూరు శాంతారాం, ఆకుల భాగ్యలక్ష్మి, బాలేపల్లి మురళీధర్, బి పవన్, బి పూర్ణిమారాజ్, జీవి సుందర్, నెల్లి సర్వేశ్వరరావు, వడ్డి మల్లికార్జున ప్రసాద్, పాలిక ప్రసాద్, అడబాల మరిడయ్య, బెజవాడ రంగారావు, తాళం శ్రీను తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 4 ఎందుకు ఇచ్చారు? జీవో నెంబర్ 56 మళ్ళీ స్పోర్ట్స్ మెన్స్ నుంచి మాకు రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాము, రాయండి అని చెప్పారు. రాసిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? ఒక 60 మందికో 70 మందికో ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి 380 మందికి ఆల్రెడీ మీరు రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అంటే మీ తాలూకా వ్యక్తులకి వాళ్ళని అబ్జార్బ్ చేసుకోవాలి కాబట్టి. లేకపోతే మీరు అది డబ్బులు కమ్ముకోవచ్చు,
లేకపోతే మీ కార్యకర్తల పిల్లలకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు అనుకున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. కాబట్టి స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారు. ఇంకా అందులో ఇంకా నేను డీప్గా లోపలికి వెళ్తే అప్పటికప్పుడు ఐఐటి ఎగ్జామ్కి నీట్ ఎగ్జామ్కి తేడా ఏంటంటే ఐఐటి ఎగ్జామ్కి ఒక స్టూడెంట్కి యావరేజ్ ఐఐటి మెయిన్స్ క్రాక్ చేయాలి ఓపెన్ కేటగిరీలో మినిమం 120 to 130 ఐక్యూ ఉండాలి. నీట్ ఎగ్జామ్ ఇస్ నాట్ ఏ ఐక్యూ బేస్డ్ ఎగ్జామ్, ఇట్స్ ఏ హార్డ్ వర్క్ బేస్డ్ ఎగ్జామ్. అంటే దీంట్లో ఐక్యూ రోల్ లేదని కాదు, ఒక 90-80 ఐక్యూ ఉన్నా కూడా రోజుకి 10 గంటలు కష్టపడే తత్వం ఉన్నాడు ఎక్సెల్ అయ్యేది నీట్. 95 తర్వాత వాళ్ళు 2014 వరకు ఉంటారు. కానీ వాళ్ళకి డెఫినెట్గా మనకన్నా అగ్రెసివ్గా ఉంటారు, అందులో డౌట్ లేదు. మన కూడా కేంద్ర ప్రభుత్వం మెడలో వచ్చింది కూడా జెన్జీని, జెన్ ఆల్ఫా అని నెక్స్ట్ తరవాడు, దాని తర్వాత వాడు, వీళ్ళంతా కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మార్చాల్సింది మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు కావాలి, మారల్ వాల్యూస్ చెప్పాలి. ఇవన్నీ చేయాలంటే మంచి అద్భుతమైన వ్యవస్థ ఉండాలి. పేద ప్రజలకు సన్నబియ్యం కూటమి ప్రభుత్వం అందిస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి చౌదరి అన్నారు. సూపర్ ఫైన్ సన్నబియ్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు. పేద ప్రజలకు సన్నబియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రైతు బజార్లు మరియు రైస్ మిల్లర్లు అవుట్లెట్ స్టోర్స్లలో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాల్లో భాగంగా ఈరోజు 17వ డివిజన్ శంభూనగర్ రైతు బజార్ నందు బియ్యం షాపును ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల కోసం ఆనాడు ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని, ఈనాడు సూపర్ ఫైన్ సన్న బియ్యాన్ని కూడా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఆగస్టు 1వ తేదీ నుంచి రైతు బజార్లు మరియు రైస్ మిల్లర్ల అవుట్లెట్లో స్టోర్స్లో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయం జరుగుతుందని తెలిపారు. సన్న బియ్యం కిలో 65 నుంచి ₹70 ఉండే బియ్యాన్ని 50 మరియు ₹52 ప్రతి కుటుంబానికి నెలకు 10 కేజీల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం స్మార్ట్ షాపులను కూడా ఏర్పాటు చేస్తుందని, ప్రజలకు ఉపయోగపడే అనేక రకాల వస్తువులను అతి తక్కువ ధరలకు అందించే కార్యక్రమాన్ని కూడా అమలు చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్, ఎంఎస్సి చైర్మన్ మార్ని వాసుదేవరావు, రాష్ట్ర కార్యదర్శి మధ్య పద్మావతి, రొంపిచెర్ల యాంటోనీ, నిమ్మలపూడి గోవిందు, శీలం గోవిందు, చలమూరి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యంగా ₹2 కిలో బియ్యం పథకం అమలవుతూ ఉంది. ఇది కాకుండా సూపర్ ఫైన్ బియ్యం కూడా అందుబాటులో కావాలన్న లక్ష్యంలో మార్కెట్లో కొత్తగా షాపులను పెట్టేసి రైతు బజార్ల ద్వారా ₹70-80 ఖరీదు చేసే బియ్యాన్ని, సూపర్ ఫైన్ బియ్యాన్ని ₹52, ₹50 వేసే కార్యక్రమం 10 కేజీల చొప్పున నెలకు 10 కేజీల చొప్పున ప్రతి కుటుంబాన్ని కూడా అందించే కార్యక్రమం. ఎందుకంటే అత్యధిక ధరల వల్ల ప్రజలు మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం చంద్రబాబు గారు సాధనలో అన్ని షాపులు, అన్ని రైతు బజార్లో, అలాగే రైస్ మిల్స్ దగ్గర కూడా ప్రజలకి మేలైన బియ్యం అందుబాటులోకి తేవాలి, దోపిడీ కాకుండా ఉండాలని లక్ష్యం చేయడం. అలాగే రాబోయే రోజుల్లో స్మార్ట్ షాపులు రాబోతుంది. స్మార్ట్ షాపులో అనేక వస్తువులు, వినియోగదారుల యొక్క వస్తువులు అందించే లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి రాజస్థాన్లోని మౌంట్ ఆబూ ప్రధాన కేంద్రంలో సెప్టెంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు మీడియా నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి సంస్థ దానవాయపేట బ్రాంచ్ ప్రతినిధి బీకే చిరంజీవి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని మౌంట్ ఆబూ ప్రధాన కేంద్రంలో
సెప్టెంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు మీడియా నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు సంస్థ దానవాయపేట బ్రాంచ్ ప్రతినిధి బీకే చిరంజీవి వెల్లడించారు. స్థానిక గణేష్ చౌక్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్కు సంబంధించిన వివరాలను తెలిపారు. మీడియా ఆధ్యాత్మికత, విలువల ఆధారిత జర్నలిజం, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, సమాజంలో మీడియాపై పెరుగుతున్న ఒత్తిడి తదితర అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అనుభవజ్ఞులైన స్పీకర్స్ వారి అనుభవాలను వివరిస్తారని, మెడిటేషన్ వల్ల ఉపయోగాలు తెలియజేస్తారని వివరించారు. వర్క్షాప్తో పాటు ఎంటర్ప్రైనర్ రంగంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్ రాజస్థాన్ ఉందని, అక్కడ చాలా ముఖ్యమైన ప్రాంతాలను కూడా తిలకించేందుకు ఈ కాన్ఫరెన్స్ తర్వాత ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో బీకే రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అందులో చాలా సుందరమైనటువంటి దేవీ దేవతల యొక్క నమూనాలు, మరలా ఏంటంటే ఆధ్యాత్మిక రహస్యాలకు సంబంధించినవి, ఆ రకరకాల ఫిలాసఫీస్ అవన్నీ కూడా ఇందులో మనకి చిత్రాల రూపంలో, శిలల రూపంలో కూడా చెక్కబడి చాలా అందంగా తయారు చేయబడి ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మనం చూడటానికి. తర్వాత ఇక్కడే మాది స్పార్క్ వింగ్ అని చెప్పి అదొక సెపరేట్ వింగ్ ఒకటి ఉంది. స్పార్క్ అని అంటే స్పిరిచువల్ అప్లికేషన్ రీసెర్చ్ సెంటర్. మనకి ఈ రోజుల్లో సైన్స్ యుగంలో ఏంటంటే ఆధ్యాత్మికత అనేది ఇది ఎప్పుడుదో పాతకాలంది అన్న. తిరుమల తిరుపతి దేవస్థానం దాసా సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ శ్యామలాంబ అమ్మవారికి శారీ సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాసా సాహిత్య ప్రాజెక్ట్ హేమలత అధ్యక్షతన ఈరోజు ఊరేగింపుగా మహాకాళేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి సరస్వతి ఘాట్ మీదుగా శ్యామలాంబ అమ్మవారి గుడి వరకు ఊరేగింపు నిర్వహించారు. డ్రమ్స్, తీన్మార్ బృందాలు, కోలాట బృందాలు, కలశాలు, అమ్మవార్లతో భజనా మండలి యొక్క సభ్యులు శారీను ఘనంగా తీసుకుని సమర్పించారు. కార్యక్రమంలో శ్యామలాంబ అమ్మవారి ఈవో దంపతులు, జక్కంపూడి విజయలక్ష్మి, లక్ష్మీ శ్రీనివాస్, గంటి సర్వలక్ష్మి, కోలాట గురువులు పవన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఊరేగింపుగా ఈ డ్రమ్స్, కోలాటాలు, డ్యాన్స్ వాళ్ళు అందరూ కూడా సారె పట్టుకొని, తర్వాత అమ్మవాళ్ళని పట్టుకొని కంజీరాలు మోయించుకుంటూ చక్కగా చాలా కలశాలతోటి అందరూ చాలా ముత్తైదువులు అందరూ కూడా ఊరేగింపుగా మహంకాళేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఆ సరస్వతి ఘాట్ దగ్గర నుంచి ఆ విధంగా అలా అక్కడి నుంచి ఇక్కడికి అమ్మని వైభవంగా కొలుచుకుంటూ చక్కగా ఇక్కడికి ఈ సారి అంతా సమర్పణ చేసుకున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మ దీవెనలు తీసుకుంటాం. పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు ఆదుకోవడంలో కూటమి సర్కార్ శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. పొగాకు పండించడమే రైతులకు శాపమా అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందని,
రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడారు. వ్యవసాయం పట్ల చంద్రబాబుకు ఒక రకమైన చులకన భావం ఉందని, అందుకే వ్యవసాయం దండగాని మాట్లాడుతుంటున్నారన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో రైతాంగం అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు దొరక్క, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. మేమున్నామని రైతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోవడం దుర్మార్గమన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఒక్కో బ్యారెన్కి 4 లక్షల నుంచి 5 లక్షల మేరకు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడడంతో పొగాకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నెల 5వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి విచ్చేస్తున్నారన్నారు. 5 నెలల పాటు రాత్రింబవళ్లు కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే పొగాకు పంటకు ధర లేకపోవడం, 10 నుంచి 15% మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కిలో పొగాకుపై 39,000 ఆదాయం వస్తే రైతుకు 250 రూపాయలు ఇస్తారా? కేజీ వర్జీనియా పొగాకుతో 100 సిగరెట్ పెట్టెలు తయారు చేసే అవకాశం ఉందన్నారు. మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం 39,000 ఆదాయం సమకూరుతుందన్నారు. దీనిలో 62.5% ఆదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, ఎన్సీసీడీలతో పాటు వివిధ రకాల పన్నుల రూపంలో వెళుతుందన్నారు. అంటే సుమారుగా 12,500 ఆదాయం వస్తుందన్నారు. సిగరెట్లు తయారు చేసే ఐటీసీ సంస్థకు 18.75% అంటే 3,750 రూపాయలు, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ కమిషన్ వంటి వాటికి 12.5% అంటే 2,500 రూపాయలు, ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ నిమిత్తం అయ్యే ఖర్చు 5% అంటే 1,000 రూపాయలు చొప్పున సమకూరుతుంటే రైతుకు మాత్రం కిలో పొగాకుకి 250 రూపాయలు మాత్రం దక్కడం విచారకరమన్నారు. సాధారణంగా సిగరెట్ పెట్టెలపై ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటన చూస్తుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో పొగాకు పండించడం రైతుల ప్రాణాలకే హానికరంగా మారిందన్నారు. పొగాకు పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవలసిన హానికరమైన పరిస్థితులను ఈ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. అధికారులతో సమీక్షలు పెట్టి 200 తగ్గిస్తే ఊరుకోనంటూ కెమెరాల ముందు హంగామా చేశారన్నారు. మరుసటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పొగాకు వేలం కేంద్రాల్లో సీఎం చెప్పిన 200 కంటే 20 నుంచి 30 రూపాయలు తక్కువగా పొగాకు కొనుగోలు చేశారంటే సీఎం మాటల ఆచరణలో అమలు కావన్న విషయం స్పష్టమైందన్నారు. ఒక్కో బ్యారెన్కు 4 లక్షల నుంచి 5 లక్షల నష్టం వస్తుందని రైతులు గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. అన్ని రకాల పన్నుల రూపంలో లక్షల కోట్ల ఆదాయం సమకూర్చి పెడుతున్న పొగాకు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారని అన్నారు. 62.5% స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ పన్నులు, అలాగే ఫ్యాక్టరీ ప్రొడక్షను, ప్యాకింగ్కి సంబంధించిన 5%, మార్కెటింగు, ట్రాన్స్పోర్టు, కమిషన్లు ఇవన్నీ కూడా 12.5%, ప్రొడక్షన్ చేసే కంపెనీకి లాభం 18.75% తీసేస్తే రైతుకు వచ్చేది ఎంత అని అంటే ఈ 39,000 రూపాయలకి అమ్మేటటువంటి కేజీ పొగాకులో, సిగరెట్లలో కేవలం 250 రూపాయలు. అంటే ఎంత దారుణమో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా. రాజమండ్రి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లింగంపేట వినాయక మందిరం వద్ద శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ మరియు లింగంపేట, ఆర్యాపురం, కృష్ణనగర్ వాంబే యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 108వ జాతర మహోత్సవాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి లింగంపేట, ఆర్యాపురం, కృష్ణనగర్, వాంబే పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలతో, చిత్ర విచిత్ర వేషధారణలతో అమ్మవారి చెల్లగట్టం ఊరేగింపు కొనసాగింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కొంతమూరు సీతారామ అగ్రహారంలో శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య త్రయోవిశంతి వార్షిక మహోత్సవాలు ముగిశాయి. కొంతమూరు సీతారామ అగ్రహారంలో శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రయోవిశంతి వార్షిక మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పరీక్షలు ముగిశాయి. స్మార్తం, యజుర్వేదం, అపరకర్మ విద్యల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి పరీక్షలకు సుమారు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సనాతన సాంప్రదాయాలు, స్మార్త విద్యలను పరిరక్షించడంతో పాటు విద్యాభివృద్ధి, లోక కళ్యాణం కోసం సమాఖ్య ఆధ్వర్యంలో అనేక సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు, గుడపర్తి సూర్యకుమార్ శర్మ 3 రోజుల పాటు పరీక్షా అధికారులుగా వ్యవహరించారు. మద్దూరి సుబ్బారావు, డాక్టర్ గన్ని భాస్కర్రావు, జూపూడి పార్థసారథి, రామానుజం తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. సమాఖ్య వ్యవస్థాపకులు భమిడి సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ, అధ్యక్షులు భాగవతి నారాయణ శాస్త్రి, బాబీ, ఉపాధ్యక్షులు వడ్రి సూర్యనారాయణమూర్తి, కార్యదర్శి ఇంద్రగంటి కేశవ సూర్యనారాయణమూర్తి, కోశాధికారి దంతుర్తి సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. విద్యార్థులు, గురువులను ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. పరీక్షలు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉత్తీర్ణులైన వారందరికీ కూడా ఈరోజు జయపత్రాలను ఇచ్చారు. అన్నవరం నుంచి వారందరినీ చాలామందిని వాళ్ళ గురువు గారు తీసుకుని రావడం, కార్యనిర్వహణాధికారి గారు బస్సు వేసి మరీ వాళ్ళందరినీ పంపించారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. ఇంచుమించు అందరూ పాస్ అయ్యారు. అందులో కొంతమంది ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, సెకండ్ క్లాస్ వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇలాగా ఈ రకంగా అందరూ కూడా రావడం వల్ల ఈ స్మార్త విద్య అనేది బాగా అభివృద్ధి అవుతోంది. ఇలాగ ఇంకా చాలా ఉండాలి అని చెప్పని మేము కోరుకుంటూ ఈ ఏర్పాటు చేసినటువంటి గాయత్రి పురోహిత సమాఖ్య వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకా చాలామంది వచ్చి ఈ పరీక్షలు ఇచ్చి ఇంకా ఎంతో పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పరీక్షాధికారులు అందరూ కూడా గట్టివారే, తూర్పు మాత్రం కావాలి కాదు. కనుక దాన్ని ఇలా మేము కూడా సంస్థ నిలబెట్టుకోవాలని చెప్పి మన గ్రామస్తులు అవుతానే, పెద్దలు అవుతానే ఈ గాయత్రి పురోహిత సమాఖ్య అభివృద్ధి చెందాలని అందరూ. రాజమండ్రి ప్రకాష్ నగర్ లేడీస్ క్లబ్లో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు జరిగాయి. రాజమండ్రి ప్రకాష్ నగర్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు క్లబ్ అధ్యక్షురాలు వనిమిశెట్టి అనంత అధ్యక్షతన నిర్వహించారు. క్లబ్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్, భాగ్యలక్ష్మి స్పాన్సర్లుగా వ్యవహరించారు. కార్యదర్శి ఎంవి విశాలి, ట్రెజరర్ డాక్టర్ పూడి హేమలత తదితరులు హాజరయ్యారు. పలు వినోదాత్మక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సభ్యులందరి సమక్షంలో ఫ్రెండ్షిప్ డే కేకును కట్ చేశారు. మాజీ అధ్యక్షులు జక్కంపూడి విజయలక్ష్మి, జ్ఞాపతి పరిమళ, గంటి సర్వలక్ష్మి, కనుమూరు రుక్మిణి, బోడా అనుపమశ్రీ, అచ్చం మంజు, పద్మా ప్రతాప్, బోడా సౌందర్య తదితరులు పాల్గొన్నారు. షీ లీడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిర్వహించారు. లీడ్స్ ఆధ్వర్యంలో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మహోత్సవాన్ని న్యాయవాది శ్రీలత, నేహా శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జక్కంపూడి విజయలక్ష్మి, లక్ష్మీ శ్రీనివాస్ విచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఆ ఆసరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుని ముందుకు రావాలి, సమాజంలో పైకెదగాలి అనేటటువంటి ఆకాంక్షతో ఈ రోజున ఈ స్నేహ దినోత్సవం సందర్భంగా అందరం స్నేహితులుగా ఒకళ్ళకొకళ్ళు మనం కలిసి ఉండాలి. చేయి కలిపితే చేజారిపోతు గెలుపు, మన ద్వారా ఇంకో 10 మందికి సహాయం అందించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము
వారికి అభినందనలు తెలియజేయటమే కాకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జాలాది శ్రీలతకి పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం, మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి. అది అలాంటి స్నేహితులందరూ ఇక్కడ సమావేశమై మేమందరం ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీలతకి అభినందిస్తూ, అలాగే కిరణ్ కుమార్ గారిని కూడా మంచి చక్కటి ఎలాగా మనం లైఫ్లో పైకి రావచ్చు అన్నీ చక్కగా వివరించారు. ఆయన జోక్స్తో అన్నీ ఆయనకు కూడా అభినందిస్తూ థ్యాంక్స్. లాస్ అయినట్టు అనమాట. ఈరోజు ఆ క్షణత్యాగే కుతో విద్య కణత్యాగే కుతోధనం అనే దాని మీద కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్నాం అనమాట. డబ్బులను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా సెబీ రిజిస్టర్డ్, ఆర్బీఐ రిజిస్టర్డ్ ఇలాంటి ప్రొడక్ట్స్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక వాలటిలిటీ గేమ్ ద్వారా ఈ మహిళలందరికీ కూడా ఈరోజు మనం చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జలాది శ్రీలలిత గారికి అండ్ కొంచెం నా కోసం బాగా చెప్పిన మా జకంపూడి విజయలక్ష్మి అమ్మగారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి బొమ్మూరులో దివిసీమ గాంధీ మండల కృష్ణారావు చిత్రపటానికి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. రాజమండ్రి బొమ్మూరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ విద్యాశాఖ అమాత్యులు మండల వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవ ముగింపు కార్యక్రమం జరిగింది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యులు జీవి రమణ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ మండల వెంకటకృష్ణారావు తెలుగువారి ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పారని వివరించారు. విశిష్ట అతిథులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన్లో ఆయన చేసిన సేవలు నేటికి మరువలేవు అన్నారు. రాకా సాంస్కృతిక సంస్థ సభ్యులు బి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆయన ఆదర్శాలను కీర్తించారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీని యువజన కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బాధ్యులైన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ్ పిలుపు మేరకు ఈస్ట్ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గట్టి నవతారకేశ్ ఆధ్వర్యంలో రాజమండ్రి జాంపేట గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, మాజీ స్పోక్స్ పర్సన్ కొవ్వూరు శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల సాయినంద కిషోర్, అలాగే కళ్యాణ్, సతీష్, జాఫర్ తదితర యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే శాంతియుతంగా ఈ అమిత్ షా హోంమంత్రి కాల్పులు చేయమని, లాఠీ చార్జ్ చేయమని ఇవాళ రూలింగ్ ఇవ్వడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తూ ఆయన రిజైన్ చేయాలని ఈ రోజు పార్లమెంట్ వద్ద కూడా ధర్నా చేస్తా ఉన్నాయి. వెంటనే రిజైన్ చేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు దిష్టిబొమ్మ దగ్నం చేస్తున్నాం. ఆయన రిజైన్ చేసే వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం ఆపదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులపై భాషపాలు ఉపయోగించి లాఠీ చార్జీలతో అవమానపరిచింది. అలాంటి బీజేపీని కిందకి దించాలని మేము కోరుకుంటూ ప్రజలందరినీ ఉత్తేజపరచాలని, ఇలాంటి ఓటుని కించపరుస్తూ యువతని అణిచివేస్తున్న బీజేపీ పాలన అంతమోదించాలని ఈ ధర్నా చేస్తున్నాం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం. Thank you.